తర్వాత శ్లోకం. పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి. పంచప్రేతాసనాసీన అంటే పంచప్రేతములపై ఆసీనురాలైన ఉన్నది. పంచబ్రహ్మస్వరూపిణి, పంచబ్రహ్మల స్వరూపమే అమ్మవారు మాట. చిన్మయి అంటే జ్ఞానస్వరూపం, చైతన్య స్వరూపం అని కూడా చెప్పుకోవచ్చు మనం. పరమానంద అంటే విపరీతమైనటువంటి ఆనందం కంటే ఇంకా గొప్ప ఆనందం, దాన్నే బ్రహ్మానంద స్వరూపము అంటారు. పరమానంద అంటే బ్రహ్మానంద స్వరూపిణి. విజ్ఞాన ఘనరూపిణి, సమస్తమైన శాస్త్ర విజ్ఞానము అమ్మ స్వరూపమే. తర్వాత శ్లోకం. ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. ధ్యానధ్యాతృధ్యేయ రూప అంటే అంటే ధ్యానము చేయువాడు ధ్యానస్వరూపము అమ్మవారే. అర్థమైందా మీకు? మనం ధ్యానంలో కూర్చున్నాం, ఆ ధ్యానం చేసేవాళ్ళు, ఆ ధ్యానము, ఆ ధ్యాన శక్తి అన్నీ అమ్మే. ధర్మ వివర్జిత, ధర్మమునకు అధర్మమునకు అతీతమైనటువంటి శక్తి. విశ్వరూప, విశ్వమే తన రూపంగా కలిగినది. జాగరణి, నిరంతరము మేల్కొని ఉండే తల్లి, అంటే జాగృత్ స్థితిలో ఉంటారన్నమాట అమ్మవారు. స్వపంతి, స్వయం ప్రకాశమైనది. అమ్మ సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ మాట. అమ్మకి వేరే ఎనర్జీ సోర్స్ అవసరం లేదు, అమ్మే శక్తి స్వరూపం, అమ్మకి ఎనర్జీ సోర్స్తో పనేంటి. తైజసాత్మిక అంటే తేజోరూపిణి, అమ్మ చాలా తేజస్సు కలిగినటువంటి తల్లి మాట. అమ్మ తేజస్సు జ్ఞానము వల్ల వచ్చినటువంటి తేజస్సు మాట. తర్వాత శ్లోకం. సుప్త ప్రాజ్ఞాత్మిక ఆతుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. సుప్త అంటే నిద్రించినది. ఇందాకే మనం అమ్మ జాగృత్ స్వరూపం అని అనుకున్నాం కదా అంటమాట. అంటే అమ్మవారు జాగ్రత్త స్వరూపంలో నిద్రావస్థలో ఉన్న జీవుల అంతఃకరమునందు ఉండే శక్తి మాట. ఇక్కడ మీరు ఎలా చూడాలంటే, మెలకువగా ఉన్నప్పుడు, మనం నిద్రపోయేటప్పుడు మనలో ఉన్న జీవశక్తి ఏదైతే ఉందో ఆ స్వరూపం అమ్మ అని. ప్రాజ్ఞాత్మిక మెలకువతో ఉండునది. తురీయ అనగా 4వ స్థితి మాట, అంటే సమాధి స్థితి. మొత్తం 4 స్థితులు కదా, జాగృత, స్వప్న, సుషిష్టి మరియు తురీయ స్థితులు ఉంటాయన్నమాట. అందులో తుర్య అంటే సమాధి స్థితి మాట. సర్వావస్థా వివర్జిత అంటే అన్ని స్థితులకు అతీతమైనటువంటి స్థితి. ఆ 4 స్థితులు చెప్పాను కదా, జాగృత్, స్వప్న, సుషుప్తి మరియు తురీయ స్థితులు. అవి జీవులకే గాని పరమాత్మకి వర్తించవవి, వాటికి అతీతమైన శక్తి అని అర్థం. సృష్టికర్త్రి, అమ్మయే సృష్టికర్త్రి, జగజ్జనని, శ్రీమాత అని చెప్పుకోవచ్చు. బ్రహ్మరూప, సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా అమ్మవారి స్వరూపమే. గోప్త్రి అంటే రక్షించేది లేదా కాపాడేదని కూడా అనుకోవచ్చు. గోవిందరూపిణి, ఈ జగత్తును రక్షించడానికి గోవింద రూపం లేదా విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి శక్తి ఆ పరమపావని అయినటువంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారే. గోప్త్రి గోవిందరూపిణి, రక్షించడం కోసం గోవింద స్వరూపం తీసుకున్నారు. తర్వాత శ్లోకం. సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంత్యకృత్య పరాయణ. సంహారిణి అంటే సంహరించేది లేదా లయం చేసేది అని అనుకోవచ్చు. సంహారిణి అంటే ఎప్పుడు ఎవరైనా దుష్టులు భక్తుల జోలికి వచ్చినప్పుడు వాళ్ళని సంహరించే తల్లి. రుద్రరూప జగత్తును ఉపసంహరించుటకై రుద్రుని స్వరూపం తీసుకుంటారన్నమాట, అంటే లయకారిణి అయి. తిరోధానకరి అంటే మాయము చేయనది, అంటే తనలో ఐక్యం చేసేసుకునే స్వరూపం కల తల్లి అని. ఈశ్వరి, ఈశ్వర స్వరూపం ధరిస్తారు అమ్మవారు. సదాశివ రూపిణి మాట. సదాశివుడు అనగా నిర్గుణ నిరాకార పరబ్రహ్మం కదా సదాశివుడు తత్వం. అనుగ్రహద అంటే పునఃసృష్టికి కారణమైనది. పంచకృత్య పరాయణ, పంచకృత్యములంటే ఏంటి? సృష్టించడం, సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము మరియు లయము. తర్వాత శ్లోకం. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. భానుమండల మధ్యస్థ, సూర్యమండలం మధ్య ఉండేటువంటి తల్లి. మనం కుండలిని యోగంలో అదే హృదయస్థానం అని కూడా అనుకోవచ్చు. ఇంకో శ్లోకం మీకు ఇక్కడ గుర్తు రావాలి. తాటంక యుగళీభూత తపనోడుపమండల. అమ్మవారి తాటంకాలు ఏంటి? సూర్యమండలం, చంద్రమండలం అని చెప్పాను కదా, అవి ఆ సూర్యమండలం మధ్యన ఉండేటువంటి తల్లి అని అర్థం. భైరవి అంటే భయంకర స్వరూపం, ఓంకార రూపిణి అని కూడా అర్థం మాట ఇక్కడ. సూర్యమండలం మధ్యలో ఉండే తల్లి ఓంకార స్వరూపం. భగమాలిని సూర్యమండలమును మాలగా ధరించేటువంటి తల్లి. పద్మాసన పద్మమును ఆసనముగా కలిగి ఉన్నది, మన హృదయ స్థానంలో పద్మము రూపంలో ఉంటారన్నమాట. భగవతి సృష్టికి మూల కారణమైనటువంటి తల్లి. పద్మనాభ సహోదరి విష్ణువుకు సోదరి. ఎవరు? వైష్ణవీదేవి అంటే పార్వతీదేవి. విష్ణువు సోదరి పార్వతి కదా. పార్వతీదేవి ఇందాక ఎవరి స్వరూపం చదువుకున్నాం? లలితా త్రిపుర సుందరి అని చదువుకున్నాం. విష్ణువు లలితా స్వరూపం అని కూడా చదువుకున్నాం. అంటే మీరు ఇందులో అంతర్లీనమైన మెసేజ్ని మీరు
పట్టుకోవడానికి ట్రై చేయాలి. మీరు ఏదో ఒక ఉపాధిని పట్టుకుని, ఆ శక్తిని పట్టుకుని అమ్మని చేరుకోవడం కుదురుతుంది. భక్తి ప్రియ, ఆ భక్తి అంటే ఇష్టం అమ్మవారికి. మీరు ఆ భక్తి విష్ణువు యందు కలిగి ఉన్నారా? శివుడి యందు కలిగి ఉన్నారా? రాముడి యందు కలిగి ఉన్నారా? లక్ష్మి యందు కలిగి ఉన్నారా? పార్వతి యందు కలిగి ఉన్నారా? సరస్వతి యందు కలిగి ఉన్నారా? మరే దేవత యందు కలిగి ఉన్నారా? అనేది మనం నిర్ణయించుకునే అవకాశం మనకిచ్చిన గొప్ప ధర్మం సనాతన ధర్మం. సనాతనం అంటేనే అతి పురాతనమైనది. అంటే ఎప్పటిదో, ఎప్పుడో ఉన్నది. తర్వాత శ్లోకం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదనా సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే రెప్పపాటులో లోకములను సృష్టించి లయింపచేయగలిగినది. అంటే రెప్పపాటులో అని అన్నప్పుడు మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. అమ్మవారి రెప్పపాటు కాలము, మన రెప్పపాటు కాలము ఒకటి కాదు. సహస్రశీర్ష వదన, అనంతమైనటువంటి తలలు ముఖములు కలిగినది. సహస్రాక్షి, అనంతమైన కన్నులు కలిగినది. సహస్రపాత్, అనంతమైన పాదములు కలిగినది. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా విశ్వరూప దర్శనం చూసుండుంటే విష్ణుమూర్తిది, అదే భావంతో ఇక్కడ మనం అమ్మవారిని చూసుకోవాలన్నమాట. అనంతమైన తలలు, అనంతమైన కన్నులు కలిగి ఉన్నది అంటే అమ్మవారి ఎన్ని అవతారములు ఉన్నాయో, 3 కోట్ల మంది దేవతలు, తర్వాత మానవులు, పశుపక్ష్యాదులు అన్నీ ఏ ప్రాణులైతే ఉన్నాయో వాటిలన్నిటి స్వరూపం సాక్షాత్ లలితా త్రిపుర సుందరి కదా. అలా అనంతమైన తలలు ముఖములు కలిగినటువంటి తల్లి, మల్టీఫేసెటెడ్. తర్వాత శ్లోకం. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యఫలప్రద. ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మ మొదలుకొని చీమల వరకు, అంటే చిన్న కీటకాల వరకు గల శక్తి, ఆ జీవులలో ఉన్నటువంటి శక్తి తల్లియే. వర్ణాశ్రమ విధాయిని, వర్ణాశ్రమం విధానము ఏర్పాటు చేసినది. నిజాజ్ఞారూప నిగమ, వేదములు తన ఆజ్ఞలుగా కలిగినటువంటి తల్లి. వేదములన్నీ అమ్మవారి ఆజ్ఞలంట. పుణ్యఫలప్రద, జనుల పుణ్యము పాపములకు తగిన ఫలితములు ఇచ్చునది. తర్వాత శ్లోకం. శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తిక. శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జధూళిక. వేదమాత యొక్క పాపటలో సింధూరం ఉంటుంది కదా, ఆ సింధూరము అమ్మవారి పాదముల ధూళిగా వర్ణింపబడింది ఇక్కడ. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిగా, సకల వేదములు ఆమె. ముత్యపు చిప్పలోని ముత్యంలాగా మాట. అందులో లోపల దాగి ఉన్నటువంటి విలువైన పదార్థం మాట అమ్మవారు. తర్వాత శ్లోకం. పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థములేంటి? ధర్మార్థ కామమోక్షములు. ఆ 4 పురుషార్థములు కదా. పురుషార్థములు 4, అమ్మవారి శ్రీచక్రరథానికి 4 గుర్రములు. పూర్ణ అంటే పూర్ణస్వరూపం, సంపూర్ణమైనటువంటి స్వరూపం, ఎట్టి లోపములు లేనిది అని అర్థం. భోగిని, భోగములు కలిగినది. భోగములు అవసరం లేని తల్లి, అన్ని భోగములు కలిగిన తల్లి, భక్తులకు భోగములు ఇవ్వగలదు. భువనేశ్వరి, సమస్త లోకములు, సమస్త భువనములకు అధికారిణి. అంబిక అంటే తల్లి, జనని, మాతృస్వరూపము, శ్రీమాత అని అర్థం. అనాది నిధన అంటే మొదలు చివరా లేనిది, ఎల్లప్పుడూ ఉండే స్వరూపం అని అర్థం అన్నమాట. శాశ్వతురాలు, శాశ్వతైశ్వర్య అని చదువుకుంటాం మనం తర్వాత. హరిబ్రహ్మేంద్ర సేవిత, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలందరి చేత పూజింపబడిన తల్లి. తర్వాత శ్లోకం. నారాయణీ నాదరూప నామరూపా వివర్జిత హ్రీంకారి హ్రీమతీ హృద్య హేయోపాదేయవర్జిత. నారాయణి అంటే నారాయణ స్వరూపం అని చెప్పుకోవచ్చు. నారాయణి అనే పేరు మనం పార్వతీదేవికి కూడా చెప్పుకుంటాం. నాదరూప అంటే ఓంకార స్వరూపం. నామరూపా వివర్జిత, నామము రూపము లేనిది. హ్రీంకారి, హ్రీం అనే బీజాక్షర స్వరూపం మాట అమ్మవారు. హ్రీమతి అంటే హ్రీమను గుణము కలిగినది. హృద్య ఆనందదాయిని. హేయోపాదేయ వర్జిత అంటే చెడు సంప్రదాయాలకు దూరమైనది, అంటే మంగళప్రదమైన లక్షణముల యందు ఉండేటువంటి తల్లి. మనం మంగళప్రదమైన పనులు, ఆధ్యాత్మిక పనులు, ధార్మికమైన పనులు చేసిన ఎడల అమ్మని చేరుకోవడం సులభమవుతుంది అని అర్థం మాట. తర్వాత శ్లోకం. రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖల. రాజరాజార్చిత అంటే చక్రవర్తుల చేత పూజించబడినటువంటి తల్లి. రాజ్ఞి అంటే మహారాజ్ఞి, సర్వాధికారిణి. మళ్ళీ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అనుకున్నాం కదా అలా. రమ్య అందమైన రూపం కలిగినటువంటి తల్లి. రాజీవలోచన అంటే తామర పూరేకుల వంటి కన్నులు కల తల్లి. రంజని అంటే సంతోషము కలిగించేటువంటి తల్లి, రంజింపచేసేటువంటి తల్లి. రమణి
అందమైన రూపమున్నటువంటి తల్లి. రస్య అంటే రసస్వరూపురాలు. రణత్కింకిణి మేఖల గలగల శబ్దం చేసే గజ్జెలతో కూడిన వడ్డాణము కలిగిన తల్లి. మనం అమ్మవారి వడ్డాణాన్ని వర్ణించుకున్నప్పుడు ఇక్కడ చదువుకున్నాం ఇది. తర్వాత శ్లోకం. రమా రాకేందువదన రతిరూపా రతిప్రియ రక్షాకరీ రాక్షసగ్ని రామారమణలంపట. రమ అంటే లక్ష్మీప్రదమైనటువంటి తల్లి. రాకేందువదన పున్నమి చందమామ వంటి ముఖము కలిగినది. రతిరూప రతీదేవి రూపము. రతిప్రియ ఆనందమే ప్రియముగా కలిగినది. రక్షాకరి అంటే రక్షించేటువంటి తల్లి. రాక్షసగ్ని రాక్షసులను సంహరించే తల్లి. రామ రాముని రూపము కలిగినటువంటి తల్లి. రమణలంపట ఆనందము కలిగించుటయందు ఆసక్తి కలిగిన తల్లి. ఈ శ్లోకంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రాముణ్ణి ఇక్కడ ప్రస్తావించడమే కాకుండా శ్రీరాముని స్వరూపము సాక్షాత్ లలితా స్వరూపమనే మనం చెప్తాం. అంతే కదా! విష్ణుమూర్తి లలితా స్వరూపమైనప్పుడు విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా లలితా స్వరూపమే కదా! తర్వాత శ్లోకం. కామ్యా కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీ కంద కరుణారససాగర. కామ్య అంటే కోరదగినది. కామకళారూప అంటే కోరిన కోర్కెలనిచ్చేటువంటి తల్లి. కదంబ కుసుమ ప్రియ కదంబ పుష్పాలంటే ఇష్టమైనటువంటి తల్లి. కళ్యాణి కళ్యాణ గుణము కలిగినది అంటే శుభగుణము కలిగినటువంటి తల్లి. జగతీ కంద జగత్తునకు మూల కారణము ఓంకార స్వరూపం కదా. కరుణారససాగర అంటే సముద్రమంత కరుణ కలిగినటువంటి తల్లి. అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి తల్లి అని అర్థం మాట ఇక్కడ. తర్వాత శ్లోకం. కళావతి కళాలాప కాంతా కాదంబరి ప్రియ వరదా వామనయన వారుణి మదవిహ్వల. కళావతి అంటే సమస్త కళలకు నిలవైనది. కళాలాప కళాత్మకమైనటువంటి వాక్కు కలిగినది. కాంత అంటే ప్రియమైనది. కాదంబరి ప్రియ కడిమి చెట్లయనిన ప్రీతి కలిగిన తల్లి. వరద వరములిచ్చే తల్లి. వామనయన అందమైన కన్నులు కలిగినది. వారుణి మదవిహ్వల అంటే ఉపనిషత్తు యందు వారుణి అనే పేరు గల ఋషి కుమారునకు కలిగిన ఆనంద తన్మయత్వం చేత స్వరూపము తీసుకున్న తల్లి. తర్వాత శ్లోకం. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రీ వేదజనని విష్ణుమాయా విలాసిని. విశ్వాధిక విశ్వమునకు అతీతమైనటువంటి తల్లి. వేదవేద్య వేదముల చేత తెలుసుకొనబడునది అని అర్థం మాట. వింధ్యాచల నివాసిని వింధ్యాపర్వతములందు వింధ్యవాసిని రూపంగా ఉన్నది కూడా లలితా అమ్మవారే. విధాత్రి అంటే సృష్టికర్త్రి జగన్మాత శ్రీమాత అని అర్థం. వేదజనని వేదములకు మాత ఆవిడ. విష్ణుమాయ విష్ణుమాయా స్వరూపం కూడా సాక్షాత్ లలితా త్రిపుర సుందరియే. అందుకే విష్ణుమాయను మనం ఏమని పిలుస్తాం? యోగమాయ అని అంటాం. అందుకే యోగ నిద్రలోకి వెళ్ళాడు విష్ణుమూర్తి అని అంటాం. అందుకనే. విలాసిని అంటే విలాసము కలిగినది. తర్వాత శ్లోకం. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షేత్రస్వరూప అంటే జీవుల దేహములన్నీ తానయ్యున్నది. క్షేత్రేసి జీవాత్మస్వరూపిణి. క్షేత్ర అంటే పరమాత్మస్వరూపిణి. క్షేత్రజ్ఞపాలిని దేహమును దేహిని పాలించునది. క్షయవృద్ధి వినిర్ముక్త అంటే ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండే తల్లి. క్షేత్రపాల సమర్చిత జీవుల చేత అర్చింపబడునది. తర్వాత శ్లోకం. విజయా విమలా వంధ్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్నిమండలవాసిని. విజయ సమస్తమును జయించేటువంటి తల్లి. అన్ని అమ్మవారి సృష్టి అయినప్పుడు అమ్మకి జయము లభించనిది ఎక్కడ? విమల పరిశుద్ధమైనది. వంధ్య నమస్కరింపదగినది. వందారు జనవత్సల తనకి నమస్కరించే జనులయందు వాత్సల్యం కలిగినటువంటి తల్లి. వందారు జనవత్సల అన్నమాట. వాగ్వాదిని అంటే వాక్స్వరూపం. వామకేసి అందమైన కేశములు కలిగినటువంటి తల్లి. వహ్నిమండలవాసిని అగ్ని నుండి పుట్టినది. చితాగ్ని నుండి పుట్టినదని అనుకున్నాం కదా. అంటే మూలాధారం నుండి మణిపూరం వరకు గల అగ్నిమండలమును నివసించే తల్లి అని కూడా అనుకోవచ్చు కుండలిని మార్గంలో చూసుకున్నప్పుడు. తర్వాత శ్లోకం. భక్తిమత్కల్పలతిక పశుపాస విమోచని సంహృత శేషపాషాండ సదాచార ప్రవర్తిక. భక్తిమత్కల్పలతిక అంటే భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షం అమ్మవారు. పశుపాస విమోచని ఐహిక బంధముల నుంచి దూరం చేసేది, తొలగించేది. సంహృత శేషపాషాండ అంటే నాస్తిక భావములను తొలగించేటువంటి తల్లి. సదాచార ప్రవర్తిక మంచి ఆచారము కలిగినటువంటి తల్లి, మంచి ఆచారాన్ని అనుసరించే తల్లి.
తర్వాత శ్లోకం. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తనుమధ్యాతమోపహ. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అంటే మనకి ఎన్నో తాపత్రయాలు ఉంటాయి కదా, ఆ తాపత్రయాలనే అగ్ని చేత తపించిపోతున్న జనులని ఆనందం కలిగించే వెన్నెలలాగా కనిపించే తల్లి మాట. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వెన్నెల చంద్రుడి వంటి స్వరూపము. తరుణి అంటే నిత్య యవ్వని, అమ్మ ఎప్పుడూ తరుణీ వయస్కులోనే ఉంటారని మనం భావించాలి. తాపసారాధ్య అంటే ఋషుల చేత ఆరాధింపబడే తల్లి. తను మధ్య సన్నని నడుము కలిగినది. తమోపహ అజ్ఞానమును చీకటిని తొలగించేటువంటి తల్లి మాట. తర్వాత శ్లోకం. చితిస్తప్త దలక్ష్యార్ధ చిదేకరసరూపిణి స్వాత్మానందలవీభూత బ్రహ్మధ్యానంద సంతతి. చితి అంటే జ్ఞానస్వరూపం. తత్పదలక్ష్యార్ధ అంటే పరబ్రహ్మస్వరూపం. జ్ఞానస్వరూపము, పరబ్రహ్మస్వరూపము. చిదేకర స్వరూపిణి, చైతన్యస్వరూపిణి కూడా అంటే జ్ఞానస్వరూపం మళ్ళీ అర్థం. స్వాత్మానందల విభూత బ్రహ్మాధ్యానంద సంతతి. ఇందాక మనం అనుకున్నాం కదా బ్రహ్మానందం అని చెప్పి, ఆ బ్రహ్మానందాన్ని మించిన పరమానంద స్వరూపం మాట. తర్వాత శ్లోకం. పరాప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్తమానసహంసిక. పర అంటే పరమాత్మ స్వరూపం. ప్రత్యక్షితి రూప అంటే నిరాకారము నుండి సాకారమైనటువంటి విశ్వము అంటే ఉద్భవించుటకు జరుగు పరిణామక్రమం ఉంటుంది కదా, ఆ మొత్తం ప్రాసెస్ అంతా అమ్మవారి స్వరూపము. పశ్యంతి అంటే కంటికి కనబడునది. ప్రపంచం, సృష్టి ఇదంతా మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ స్వరూపం అమ్మవారు. పరదేవత అంటే పరాశక్తి మాట, వాక్కు యొక్క మూల రూపం అమ్మవారు కదా. మధ్యమ వాక్కు యొక్క మధ్య రూపము కూడా అమ్మవారే. వైఖరీ రూప వాక్కు యొక్క బహిర్గత రూపము. ఈ శ్లోకంలో వాక్కు గురించి ఎందుకు చెప్పబడిందంటే మన లోపలున్నటువంటి వాక్కు, మధ్యమ కంఠమునందున్నటువంటి వాక్కు, బయటికి వినిపించే వాక్కు యొక్క స్వరూపము అమ్మవారే. భక్తమానస హంసిక భక్తుల మనస్సు అనేది మానస సరోవరమున హంస వంటిది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే వాక్స్వరూపంగా అమ్మవారు మన లోపల ఉన్నారు, అలాగే మన మనస్సులో హంస వలె విహరిస్తున్నారు. కనుక అంతర్లీనంగా అమ్మను చూడడం ఎప్పుడైతే మనకు అలవాటవుతుందో ఆ రోజు నువ్వు నోరు తెరిచి అమ్మని ఏమీ అడగక్కర్లేదు, అన్నీ నీ వద్దకే వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే నీ మనసులో ఏముందో అమ్మకు ఆల్రెడీ తెలుసు. అమ్మే నీ మనసులో ఉండి అమ్మని చేరుకోవడమే కనుక నీకు అవసరమైన మార్గం అయితే దానికి కావలసిన సదుపాయాలు, వసతులన్నీ అమ్మ నీకు చేకూరుస్తుంది. మీకు అర్థమవుతుందా ఇక్కడ? మీరు లోపల అంతర్లీనంగా అమ్మని ధ్యానం చేసుకుంటూ అమ్మ మీద దృష్టి పెట్టిన రోజు, అమ్మనే ఆధ్యాత్మిక కోరికగా మీరు నెలకొల్పుకున్న రోజు, అమ్మని చేరుకోవడమే మీ గోల్గా పెట్టుకున్న రోజు, ఆ గోల్కి చేరడానికి మీకు కావలసిన వసతులు, వనరులు, ఎటువంటి సౌలభ్యాలు కావాలన్నా అన్నీ అమ్మ అరేంజ్ చేయగలదు. తర్వాత శ్లోకం. కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయాజాలంధర స్థిత. కామేశ్వర ప్రాణనాడి అంటే కామేశ్వరుని ప్రాణేశ్వరి మాట. ఆయన ప్రాణనాడే అమ్మవారు. కృతజ్ఞ అంటే జీవుల కర్మల్ని తెలిసిన తల్లి. కామపూజిత అంటే కోరికలు నెరవేరడానికి కోరికలున్నవారు చేత పూజింపబడే తల్లి. లేదా కామపూజిత అంటే మన్మధుడి చేత పూజింపబడే తల్లి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం భండాసుర వధలో తెలుసుకున్న అమ్మవారు మన్మధుడిని మళ్ళీ పునరుద్ధరించారు కదా, అందుకని. శృంగారరస సంపూర్ణ అంటే శృంగారరస స్వరూపము సాక్షాత్ అమ్మవారే. జయ జయమును కలిగించే తల్లి. జాలంధర స్థిత అంటే జాలంధర యోగముద్ర ఒకటి ఉంది, అందులో నివసించేటువంటి తల్లి. ఎన్నో రకాల యోగముద్రలు ఉన్నాయి, అందులో జాలంధర స్థిత. తర్వాత శ్లోకం. ఓడ్యాణపీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఓఢ్యాన పీఠ నిలయ అంటే మూలాధారమున ఉండేటువంటి తల్లి. బిందు మండల వాసిని శ్రీచక్రమున మధ్యలో కల బిందువునందు నివసించేటువంటి తల్లి. రహోయాగ క్రమారాధ్య అంటే అంతర్యాగం, మన మనసులోనే చేసుకునే ధ్యానము చేత ఆరాధింపబడేటువంటి తల్లి. రహస్తర్పణ తర్పిత మానసిక పూజా విధానముల చేయబడు తర్పణముల చేత సంతృప్తి చెందేటువంటి తల్లి. ఇది ఒక గొప్ప మంత్రం, మనందరం ఎంతో డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన మీనింగ్ ఉంది ఇందులో. రహస్తర్పణ తర్పిత ఋషులు మనకి క్లియర్గా వర్ణించి పెట్టారు ఇక్కడ.
మనం చేసుకునే మానసిక పూజలో తృప్తి చెందే తల్లి. ఉదాహరణకి మనం ఏదో పనుండి అర్జెంటుగా ఆఫీస్‌కి బయలుదేరిపోవాల్సుంది. లేదా మన కిడ్స్‌ని బస్ దగ్గర డ్రాప్ చేయడానికో, స్కూల్‌లో డ్రాప్ చేయడానికో బస్ మిస్ అయిందని, లేదా వేరే ఏదో కారణం చేత పూజ చేయలేకపోతున్నాం అనుకుందాం. అంటే మనం రాత్రి లేట్‌గా ఏ ఫ్రెండ్స్‌తో గడిపో ఏ సినిమాకెళ్ళొచ్చు, లేట్‌గా పడుకుని ఉదయం లెగలేక లేట్ అయిన లేట్ కాదు. రోజు నిత్యానుష్ఠానం చేసుకునేవాడు ఆ రోజు చేసుకోవడం కుదరలేదనుకోండి. అప్పుడు ఆ కంగారులో మీరు ఆఫీస్‌కి బయలుదేరిపోయారు. కారు డ్రైవ్ చేస్తూనో, లేకపోతే పిల్లల్ని దింపేసిన తర్వాత ఆఫీస్‌లో ఒక 10 నిమిషాలు గ్యాప్ దొరికినప్పుడో, లేదా మీటింగ్ మధ్యలో ఎప్పుడో 2 మీటింగ్స్ మధ్యలో క్యాన్సిల్ అయిన మీటింగ్‌లోనో, మానసికంగా మీరు ఒక్క 10 నిమిషాలు పూజ చేసేసుకుని, అమ్మవారికి నైవేద్యము అన్ని ఉపచారాలు చేసేసుకుని, పూజ ఫినిష్ అయిందని మీరు భావిస్తే, అమ్మ దానితో తృప్తి చెందుతుందంట. మీకు అర్థమైందా? అంటే మీరు అంత బిజీ స్కెడ్యూల్‌లోంచి ఒక 10 నిమిషాలు తీసి అమ్మ పూజకి ఎప్పుడైతే వెచ్చిస్తారో, ఆ పూజని అమ్మ స్వీకరిస్తుంది. అలాగే మానసిక పూజా విధానము. మీరు పూజ దగ్గర కూర్చుని అంతర్ముఖంగా పూజ చేసుకుంటూ, అమ్మవారి నిత్య షోడశోపచార పూజలు ఫినిష్ చేసేసుకుని అంతర్ముఖంగానే మీరెక్కడో వేరే చోట ఉన్నారు, ట్రావెల్ చేశారు, హోటల్ రూమ్‌లో ఉండాల్సొస్తుంది. ఫ్రెండ్స్ ఇంటికెళ్లారు, లేతే చుట్టాలింటికెళ్లారు, ఏదో పని మీదో, బిజినెస్ మీదో వేరే ఊరెళ్లారు. అక్కడ మీ ఇంట్లో ఉన్న మండపం ఉండకపోవచ్చు. అప్పుడు అమ్మని అంతర్ముఖంగా అమ్మవారి దర్శనం చేసుకుని, మనస్సులోనే పూజ చేసేసుకుని, నైవేద్యం పెట్టేసుకుని, మీ షోడశోపచార పూజలు మీరు రోజు చేసుకునే పూజలేముంటాయో అవన్నీ ధూపదీప నైవేద్యాలు ఫినిష్ చేసేసుకుని, అమ్మవారికి అర్పిస్తే అమ్మవారు తృప్తి చెందుతారు. అది నేను చెప్తున్నది గాదు. సాక్షాత్ లలితా సహస్రనామాల్లో క్లియర్‌గా వ్యక్తపరుచుంది. రహస్తర్పణ తర్పిత. మానసిక పూజా విధానమున మనం చేయబడే తర్పణాలను అమ్మవారు స్వీకరిస్తారు. తృప్తిగా తీసుకుంటారు అని చెప్తున్నారిక్కడ. తర్వాత శ్లోకం. సద్యః ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. సద్యః ప్రసాదిని అంటే వెంట వెంటనే వరాలు ప్రసాదించే తల్లి. అయితే మనం ప్రార్థించే విధంగా ధార్మికమైన కోరికలు ఏం కోరుకున్నా శీఘ్రంగా అమ్మవారు నెరవేరుస్తారు అని చెప్తున్నారు. విశ్వసాక్షిని ప్రపంచ సృష్టి స్థితి లయలకు సాక్షిగా ఉంటుంది కదా అమ్మ. సాక్షివర్జిత అమ్మ శాశ్వతురాలు, సాక్షిగా అలా నిలిచి ఉంటుంది మాట. షడంగదేవతాయుక్త అంటే 6 అంగదేవతలతో కూడి ఉన్నది మాట. షాడ్గుణ్య పరిపూరిత సర్వజ్ఞత్వము మొదలగు 6 దివ్య గుణములతో నిండి ఉన్న తల్లి. తర్వాత శ్లోకం. నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశిక ఆరూప శ్రీకంఠార్ధ శరీరిణి. నిత్యక్లిన్న అంటే ఎల్లప్పుడూ కరుణతో ఉండే తల్లి. నిరుపమ సాటిలేనిది. నిర్వాణ సుఖదాయిని మోక్షమునిచ్చేటువంటి తల్లి. నిత్య షోడశికారూప అంటే 16 అక్షరాలున్న షోడశీ మంత్ర స్వరూపం అని అనుకున్నాం కదా. శ్రీకంఠార్ధ శరీరిణి శ్రీకంఠుడైన ఈశ్వరుని అర్ధాంగి అని అర్థం. తర్వాత శ్లోకం. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి. ప్రభావతి అంటే చాలా ప్రకాశము కలిగినటువంటి తల్లి మాట. ఆమె ప్రకాశము, ఆమె కాంతి ఏ రంగులో ఉంటుంది? ఎర్రటి రంగులో ఉంటుంది. ప్రభారూప ప్రకాశమే రూపముగా కలిగిన తల్లి అంటే జ్యోతిస్వరూపం, శక్తి స్వరూపం కదా. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అన్నిటిలో ఉన్న శక్తి ఆమె. శక్తికి ప్రకాశం ఉంటుంది కదా. ప్రసిద్ధ అంటే చాలా ప్రసిద్ధురాలు. మనం ఇంతకుముందు సుప్రతిష్ఠ అని కూడా చదువుకున్నాం కదా. పరమేశ్వరి సమస్తమునకు అధికారిణి. మూల ప్రకృతి సృష్టికి పూర్వమున్న ప్రకృతి మాట, మూల ప్రకృతి. అవ్యక్త తెలియబడనిది అంటే వ్యక్తం చేయలేనటువంటి స్వరూపం అంటే నిరాకారము అంటాం కదా. నిరాకార నిర్గుణ స్వరూపం అని అనుకున్నాం కదా మనం ఆత్మవిద్య యందు. అలాగా వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటే సృష్టికి పూర్వమే, ఎవరికీ తెలియక ముందు నుంచి ఉన్న స్వరూపం అన్నమాట. ఎప్పటి నుంచో ఉన్నదే అమ్మ, పురాతనము. అందుకే మన సంప్రదాయాన్ని సనాతన ధర్మము అంటారన్నమాట. తర్వాత శ్లోకం. వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది. వ్యాపిని అంటే సృష్టి అంతా వ్యాపించున్న తల్లి. వివిధాకార అనేక ఆకారములు కలిగిన తల్లి. విద్యా విద్యాస్వరూపిణి జ్ఞానము అజ్ఞానము రెండూ తనే అయి ఉన్న తల్లి. విద్య అవిద్యా స్వరూపిణి. అర్థమైందా? మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది. కామేశ్వరుని కలువల వంటి నేత్రాలకు ఆహ్లాదమును కలిగించే వెన్నెల వంటి తల్లి మాట. ఎంత గొప్పగా చెప్పారండి. మరో అర్థం కూడా ఏంటంటే వెన్నెలలో కలువలు వికసించినట్టుండే అంటే కళ్ళు కడిగినటువంటి తల్లి అని కూడా అనుకోవచ్చు. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాకామేశనయన అంటే కామేశ్వరుని కళ్ళు కుముదాహ్లాద కౌముది చాలా ఆహ్లాదకరంగా మార్చేటువంటి తల్లి అని అర్థం మాట. తర్వాత శ్లోకం. భక్తహార్ద తమోభేద భానుమద్భానుసంతతి
శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి అంటే భక్తుల హృదయములండలి అజ్ఞానమును చీకటిని తొలగించి ప్రకాశవంతమైనటువంటి సూర్యకాంతి లాంటి తల్లి మాట. శివదూతి శుభములను తెచ్చే తల్లి. శివారాధ్య శివుని చేత ఆరాధింపబడినది. శివమూర్తి శివుని రూపము కలిగినటువంటి తల్లి. ఎంత గొప్ప విషయమో చూడండి. శివంకరి శుభములు కలిగించేది. తర్వాత శ్లోకం. శివప్రియ శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మగోచర. శివప్రియ అంటే శివునికి ప్రియమైనది. శివపర శివుని యందే మనస్సు లగ్నమై ఉన్నటువంటి తల్లి. శిష్టేష్ట సజ్జనుల యందు ప్రీతి కలిగినటువంటి తల్లి. సజ్జనులు అంటే మంచివారు. శిష్టపూజిత సజ్జనుల చేత పూజింపబడేవారు. అప్రమేయ ప్రమేయము లేనిది అంటే స్వతంత్రురాలు అని కూడా, స్వయం సిద్ధి కలిగినటువంటి తల్లి కదా. స్వప్రకాశ స్వయం ప్రకాశము కలిగినటువంటి తల్లి. మనోవాచామ గోచర మనస్సుకు వాక్కునకు అందనిది. తర్వాత శ్లోకం. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. చిచ్చక్తి అంటే జ్ఞానశక్తి. చేతనారూప అంటే చైతన్యస్వరూపం అమ్మవారు. జడశక్తి జడ పదార్థం అని వింటాం కదా, ఆ జడ పదార్థములో ఉన్న ప్రాణము కూడా అమ్మే. అంటే లోహాలు, అయస్కాంతము అలాంటివన్నీ జడ పదార్థాలు అన్నమాట. అందులో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవన్నీ కూడా అమ్మవారే. జడాత్మిక అంటే జడ పదార్థము అమ్మే, అందులో ఉన్నటువంటి ఆ ఎనర్జీ కూడా అమ్మే. గాయత్రి గాయత్రీ మాత స్వరూపం. వ్యాహృతి గాయత్రీ మంత్రానికి ముందున్న బీజాక్షరాలు ఉంటాయి కదా, ఓం భూహు సవహ అని, ఆ 3 వ్యాహృతులుగా పిలుస్తామాట మనం. సంధ్య అంటే ఉదయ సాయం సంధ్యలు ఉంటాయి కదా అవి. ద్విజబృంద నిషేవిత బ్రాహ్మణుల చేత గాయత్రీ రూపమును ఉపాసింపబడినది కూడా అమ్మవారే. ఎందుకంటే గాయత్రీ స్వరూపం లలితా త్రిపుర సుందరి అయినప్పుడు నువ్వు గాయత్రీదేవిని కొలిచినా కూడా చివరికి ఆ పూజలన్నీ సాక్షాత్ లలిత అమ్మవారి పాదముల వద్దకే చేరతాయన్నమాట. తర్వాత శ్లోకం. తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వనామదశాలిని. తత్వాసన తత్వమే ఆసనముగా కలిగినది. తత్వాసనము అంటే ఆత్మ పరమాత్మల గురించి వివరించే వేదాంత శాస్త్రాన్ని తత్వం అంటాం కదా, అలా. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, పరమాత్మ జీవాత్మ. ఓకే. అయి అంటే ఐక్యత, పరమాత్మ జీవాత్మల యొక్క ఐక్యత. కోశాంతర స్థిత పంచకోశములలో ఉండునది అని అర్థం. పంచకోశములు అంటే ఏంటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేవి పంచకోశములు మాట. వాటిల్లో నివసించేటువంటి శక్తి అమ్మవారు. నిస్సీమ మహిమ అంటే హద్దులేని మహిమ కలది. నిత్య యవ్వన ఎల్లప్పుడూ తరుణ వయస్సులోనే ఉంటారని చెప్పుకున్నాం కదా. మదశాలిని ఆనంద తన్వయత్వంలో ఉండేటువంటి తల్లి. తర్వాత శ్లోకం. మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ. మదఘూర్ణిత రక్తాక్షి అంటే యోగ సమాధి వలన ఎర్రనైన కన్నులు కలిగినది. అమ్మవారు ఆ ఎర్రటి స్వరూపంలో ఉన్నారని అనుకున్నాం. కానీ అమ్మవారు ఎందుకు అలా అంత ఎర్రబడిపోయిన స్వరూపం, కందిపోయారు మాట అమ్మవారు. యోగ సమాధిలో ఉండి కళ్ళు ఎరిపెక్కిపోయినాయి అంట. మదపాటల బండభూహు యోగ సమాధి వల్ల ఎర్రబడిన చెక్కిళ్ళు కలిగినాయి. కళ్ళు చెక్కిళ్ళు అన్ని ఎర్రబడిపోయినాయి అంట. చందనద్రవ దిగ్ధాంగి చందన తైలము పూయబడిన శరీరము కలిగినది. అంత వేడిని తట్టుకోవాలి కదా, మరి చల్లబడాలి కదా. చాంపేయ కుసుమ ప్రియ సంపెంగ పూలయందు ఇష్టము కలిగినది. మనం లలితా సహస్రనామం చదివితే అమ్మవారికి ఏ ఏ పూలు ఇష్టమో క్లియర్గా అర్థమైపోతుంది. సంపెంగ పువ్వులు ఇష్టం, మందార పువ్వులు ఇష్టం, కదంబ పువ్వులు అంటే ఇష్టం. తర్వాత శ్లోకం. కుశలా కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి కుళకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత. కుశల అంటే నేర్పు కలిగినది, కుశలత కలిగిన తల్లి. కోమలాకార అంటే మృదువైన ఆకారం, కోమలమైన ఆకారం ఉంటుందంట అమ్మకి. కురుకుళ్ళ అంటే సుషుమ్నా మార్గమున విహరించే శక్తి అని అనుకున్నాం కదా మన కుండలిని శక్తి దగ్గర చెప్పుకున్నప్పుడు. కుళేశ్వరి అంటే కుండలిని శక్తి. కుళకుండాలయ మూలాధారము నివాసముగా కలిగిన తల్లి మాట, అంటే కుండలిని శక్తి అనే అర్థం మళ్ళీ. కౌళమార్గ తత్పర కౌళమార్గ తత్పరుల చేత సేవింపబడే తల్లి. అమ్మవారిని ఆరాధించడంలో 2 మార్గాలు ఉన్నాయి, కౌళ మార్గము, సమయ మార్గం అని చెప్పి. అందులో కౌళమార్గ తత్పర అంటే కౌళమార్గ తత్పరుల చేత సేవింపబడే తల్లి అని అర్థం. తర్వాత శ్లోకం. కుమారగణనాథాంబా తుష్టి పుష్టిర్మతిధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. కుమారగణనాథాంబ కుమారస్వామి గణపతికి తల్లి. అంబ అంటే తల్లి కదా. తుష్టి అంటే చాలా తృప్తి. పుష్టి శక్తి బలము, పుష్టిగా అంటాం కదా మనం అలా మాట. మతి అంటే బుద్ధి.
ధృతి అంటే ధైర్యము, స్థిరత్వం కూడా అనుకోవచ్చు. శాంతి మనశ్శాంతి, ప్రశాంతత. స్వస్తిమతి నిర్వికల్పమైన మనస్సు కలిగినది. కాంతి అంటే వెలుగు, అమ్మ స్వయం ప్రకాశురాలు కదా, తేజస్సు కలిగిన తల్లి. నందిని ఆనంద స్వరూపం మాట. విఘ్ననాశిని విఘ్నము లేకుండా చేయునది. తర్వాత శ్లోకం. తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని. తేజోవతి తేజస్సు కలిగినది. త్రినయన మూడు కన్నులు కలిగినది. ఇక్కడ శివశక్తుల అభేదం కనిపిస్తుంది మళ్ళీ చూసారా. లోలాక్షి కామరూపిణి కదులుతున్న కన్నులతో కోరిన రూపము ధరించదగినటువంటి తల్లి, ధరించగలిగిన తల్లి. మాలిని పుష్పమాలికలను ధరించిన మాత. హంసిని జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో కూడా ఆ స్వరూపంగా ఉండే తల్లి. అంటే ప్రాణశక్తి ఆమె కదా, అందుకని ఇక్కడ అలా చెప్పారు. మాత అంటే శ్రీమాత కదా, సర్వము లోకములకు తల్లి. మలయాచలవాసిని మలయాచల పర్వతముల యందు వెలసిన తల్లి. తరువాత శ్లోకం. సుముఖీ నళిని సుభ్రూః శోభన సురనాయిక కాలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. సుముఖి మంచి ముఖము కలిగినదంట, భక్తుల ఎడల ఆదరము కలిగినటువంటి తల్లి అని కూడా అనుకోవచ్చు మనం. నళిని అంటే పద్మమునందు నివసించేటువంటి తల్లి, ఇక్కడ లక్ష్మీ స్వరూపంగా కూడా మనం భావించవచ్చు. ఇంకొకటి ఏంటి, కుండలిని యోగంలో భక్తుల హృత్కమలముల నివసించేదని అనుకోవచ్చు. సుభ్రూః అందమైన కనుబొమ్మలు కలిగినది. శోభన వైభవము కలిగినది. సురనాయిక దేవతలకు అధీశ్వరి. కాలకంఠి కాలమును కంఠముగా ధరించినది. ఇక్కడ శివుని స్వరూపము, శివుడికి మనం కాలకంఠుడు అని మరొక పేరుంది. కాంతిమతి కాంతి కలిగినది. క్షోభిణి కష్టములు కలుగజేయునది, అంటే తన భక్తులను చెణికే వాళ్ళకి, దుష్ట రాక్షసులకి, పాపాత్ములకు కష్టములు కలుగజేయునది. సూక్ష్మరూపిణి సూక్ష్మమైన రూపం మాట. అంటే అనోరణీయాన్ మహాతో మహీయాన్ అని ఒక శ్లోకం ఉంది. అంటే ఏమిటి, పరమాత్మ లేదా పరాత్పరి అణువు కన్నా చిన్నదంట, బ్రహ్మాండము కన్నా పెద్దదంట. రెండు ఆపోజిట్ వర్డ్స్, ఆక్సిమోరాన్స్ అంటాం కదా మనం. అణువు కంటా చిన్నది, ఆ చిన్న దాంట్లో ఉన్న శక్తి కూడా అమ్మే, బ్రహ్మాండము కంటే పెద్దది, ఆ శక్తి కూడా అమ్మవారే అని అర్థం. ఎంత గొప్ప శ్లోకం అండి. తర్వాత శ్లోకం. వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. వజ్రేశ్వరి అంటే వజ్రాయుధము ధరించినది. అమ్మవారి దగ్గర అన్ని ఆయుధములతో కలిపి శ్రీచక్రం ఉందని చెప్పాను కదా, శ్రీచక్ర రథం. ఇంకొక భావం ఏం తెచ్చుకోవచ్చు అంటే, వజ్రాయుధం ఎవరి దగ్గర ఉంది, దేవేంద్రుడి దగ్గర. దేవేంద్రుడు కూడా అమ్మవారి దయ వల్ల కలిగిన ఒక శక్తి స్వరూపమే. వామదేవి అంటే వామదేవుని శక్తి, వామదేవుడు అంటే శివుడని కూడా అనుకోవచ్చు. వయోవస్థా వివర్జిత వయస్సు కలిగే మార్పులు లేనిది, బికాజ్ అమ్మవారు ఎప్పుడూ తరుణ వయస్కురాలే అని చెప్పాను కదా. సిద్ధేశ్వరి సిద్ధుల చేత ఆరాధింపబడే తల్లి, లేదంటే సిద్ధులనిచ్చేటువంటి అష్టసిద్ధులు ఉన్నాయి కదా, ఆ సిద్ధులను నీకు వసంగేటువంటి తల్లి అని చెప్పుకోవచ్చు. సిద్ధ విద్య సిద్ధులనగా యోగ సిద్ధులు, ఆ మంత్రసిద్ధి పొందినవారు, ఇట్లా ఈ శ్రీ విద్యా స్వరూపం మాట అమ్మవారు సిద్ధ విద్య అంటే. సిద్ధమాత సిద్ధులకు తల్లి. యశస్విని అపారమైనటువంటి కీర్తి కలిగినటువంటిది. తర్వాత శ్లోకం. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. విశుద్ధ చక్ర నిలయ కంఠస్థానమున ఉండు విశుద్ధ చక్రమున నివసించునది. ఇక్కడి నుంచి అంటే ఈ శ్లోకాల నుంచి మనకి అమ్మవారిని మన శరీర తత్వముతో ఎలా వర్ణిస్తారో చూడండి. ఏ ఏ చక్రమున అమ్మవారు నివసించి ఉన్నారు, అక్కడ ఏ రంగులో ఉన్నారు, ఆ చక్రము యొక్క రంగు. నేను వీటికి ఒక చార్ట్ తయారు చేసి మీకు అర్థమయ్యేలా పెడతాను. అయితే అమ్మవారు మన శరీరంలో ఎక్కడ ఏ చక్రంతో అనుసంధానమై ఏ రంగుతో, దానికి అధిష్టాన దేవత ఎవరు, అలా వీటిలన్నిటిని చాలా బాగా వర్ణించడం జరిగింది. ఇంకా డీప్గా వెళ్ళి ఎవరైతే ఆ కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక్కడి నుంచి కొంచెం ఏకాగ్రతతో వినడం చాలా మంచిది. రక్తవర్ణ విశుద్ధ చక్రం గురించి చెప్పుకుంటున్నాం కదా. విశుక్ర చక్ర నిలయ అంటే కంఠస్థానం ఉంటుంది మాట, ఇక్కడ విశుద్ధ చక్రం అంటాం కదా, ఎర్రని రంగు కలిగినది. త్రిలోచన అక్కడ అమ్మవారికి 3 కన్నులు ఉంటాయట. ఖట్వాంగాది ప్రహరణ ఖట్వాంగము మొదలగు ఆయుధములు ధరించి ఉంటారు. వదనైక సమన్విత ఒకే ముఖము కలిగినది. తర్వాత శ్లోకం. పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి. పాయసాన్న ప్రియ పరమాన్నమని ఇష్టము కలిగినది, పాయసాన్నం అంటాం కదా. త్వక్స్థ చర్మమునందుండే తల్లి.
ఇక్కడి నుంచి ఎలా వర్ణిస్తున్నారో చూడండి. పశులోక భయంకరి, పశులోకమునకు భయము కలిగించినది. అనగానే మనం ఏంటి అమ్మవారంటే పశువులకు భయమా అని అనుకుంటాం. కాదు. పశువులు అని ఎవరినంటారంటే జ్ఞానహీనులని పశువులు అంటారన్నమాట. జ్ఞానము లేనివారు అని అర్థం. అమృతాది మహాశక్తి సంవృత, అమృతము మొదలైనటువంటి శక్తి గుణములు కూడి ఉన్నది. డాకినీశ్వరి, డాకిని అను పేరు గల అమ్మవారు విశుద్ధ చక్రము నుండే దేవత. తర్వాత శ్లోకం. అనాహతాబ్జ నిలయ శ్యామాభావదనద్వయ దంష్ట్రోజ్వల క్షమాలాది ధరారుదిర సంస్థిత. అనాహతాబ్జ నిలయ, అనాహత చక్రము అంటే హృదయస్థానం నందుండి నివసించేటువంటి తల్లి మాట. శ్యామాభ, చామన ఛాయ కాంతి కలిగిన స్వరూపం. వదనత్వయ అంటే 2 ముఖములు కలిగి ఉంటారు. దంష్ట్రోజ్వల, కాంతి కలిగిన దంతములు, కోరలు కలిగి ఉంటాయన్నమాట. అక్షమాలాదిధర, జపమాల ధరించి ఉంటారు. రుధిర సంస్థిత, రక్తము స్థానముగా కలిగి ఉంటుంది అమ్మవారు. తర్వాత శ్లోకం. కాళరాత్రాది శక్తౌగ వృతా స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిన్యంబా స్వరూపిణి. కాళరాత్ర్యాది శక్తౌగ వృతాస్ అంటే కాళరాత్ర్యాది మొదలగు శక్తులు సమూహము చేత పరివేష్టించబడేటువంటి తల్లి. స్నిగ్ధౌదన ప్రియ, నేతి అన్నమనిన ఇష్టము కలిగినది. మహావీరేంద్ర వరద, మహావీరులకు అంటే తీవ్ర సాధకులకు అని అర్థం. వరములిచ్చేటువంటి తల్లి. రాకిన్యంబా స్వరూపిణి, రాకిణి అమ్మవారి స్వరూపము కలిగిన తల్లి. తర్వాత శ్లోకం. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాదిభిరావృత. మణిపూరాబ్జ నిలయ అంటే నాభిస్థానమున ఉన్న మణిపూర పద్మమున లేదా మణిపూర చక్రమున నివసించే తల్లి మాట. వదనత్రయ సంయుత, 3 ముఖములు కలిగి ఉంటారు అక్కడ అమ్మవారు. వజ్రాదికాయుధోపేత, వజ్రము మొదలగు ఆయుధములను ధరించి ఉంటారు. డామర్యాదిభిరావృత, డామరి మొదలగు శక్తుల చేత పరివేష్టింపబడతారంట అక్కడున్న అమ్మ స్వరూపం. ఇవి ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే అమ్మవారిని మనం అంతర్లీనంగా చూసుకుని ఒక్కొక్క చక్రాన్ని జ్ఞానము చేత వెలిగించుకున్నప్పుడు అక్కడ అమ్మవారి స్వరూపాన్ని మనం ఊహించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. తర్వాత శ్లోకం. రక్తవర్ణ మాంసనిష్ఠ గూఢాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. రక్తవర్ణ అంటే ఎర్రని రంగు కలిగిన తల్లి. మాంసనిష్ఠ, మాంసమునందు ఉండే తల్లి. చర్మమునందు ఉండేదని ఇందాక తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మాంసమునందు కూడా అమ్మ ఉన్నారు. అంటే కొంచెం లోపలికి వెళ్ళారు ఇక్కడ చర్మం నుంచి మాంసములకు. గూఢాన్న ప్రీతమానస, బెల్లపన్నమనిన ఇష్టమున్న తల్లి. చక్కెర పొంగల్ అంటాం కదా, గూఢాన్నం అంటే అది. సమస్త భక్త సుఖద, భక్తులకు సమస్త సుఖములను ఇచ్చే తల్లి. లాకిన్యంబా స్వరూపిణి, లాకిన్యాంబా స్వరూపము కలిగిన తల్లి. తర్వాత శ్లోకం. స్వాదిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత. స్వాదిష్టానాంబు జగత అంటే స్వాదిష్టాన పద్మమున ఉండునది. చతుర్వక్త్ర మనోహర, అందమైన 4 ముఖాలుంటాయంట అక్కడ. శూలాధ్యాయుధ సంపన్న, త్రిశూలము మొదలగు ఆయుధాలు కలిగి ఉంటారు. పీతవర్ణ, పసుపచ్చని రంగు మాట అమ్మదక్కడ. అతి గర్విత అంటే ఇక్కడ గర్వం అనగా టీవీ అని అర్థం చేసుకోవాలన్నమాట. అధికమైన టీవీ కలిగినటువంటి తల్లి. చాలా హుందాగా అని అర్థం. తర్వాత శ్లోకం. మేధోనిష్ఠ మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యాన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. మేధోనిష్ఠ అంటే క్రొవ్వునందు ఉండినది. మనం ఇందాక మాంసం నుంచి ఇప్పుడు క్రొవ్వుకి మూవ్ అయ్యామాట. మధుప్రీత, తేనె అంటే ఇష్టము కలిగినది. కొవ్వు అంటే గుడ్ ఫ్యాట్స్ అనుకోవాలి. మన బాడీలో ఉన్న గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఆ గుడ్ ఫ్యాట్స్ యందు ఉండే శక్తి కూడా అమ్మవారే. బందిన్యాది సమన్విత, బందిని మొదలగు శక్తుల చేత కూడి ఉన్నది. దధ్యాన్నాసక్త హృదయ, పెరుగన్నమనిన ఇష్టము కలిగినది. అంటే దద్దోజనం అని అనుకోవచ్చు ఇక్కడ. కాకినీ రూపధారిణి, కాకినీ రూపము ధరించినటువంటి తల్లి. తర్వాత శ్లోకం. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. మూలాధారాంబుజారూఢ అంటే మూలాధార పద్మమునందు స్థిరంగా ఉండే తల్లి. పంచవక్త్ర 5 ముఖములు కలిగినది. మీకు అర్థమవుతుందా? కంఠం నుండి మూలాధారం వరకు కదిలేమాట. ఇప్పుడు మనం కదులుతున్నప్పుడు ప్యారలల్గా మనం స్కిన్ నుండి ఫ్యాట్ వరకు, అలాగే ఎక్కడెక్కడ ఏ ఏ అన్నములు అమ్మవారికి ఇష్టమో వాటి వల్ల ఏ ఏ దేవతలు ఎటువంటి నైవేద్యం తీసుకుంటారు, వాళ్ళకి ఎన్ని ముఖాలున్నాయి. ఇప్పుడు మూలాధారం దగ్గరికి వచ్చేసరికి అమ్మవారికి ఎన్ని ముఖాలున్నాయి? 5 ముఖాలున్నాయి. ఆ 5 ముఖాలు కలిగి ఉన్నారని తెలుస్తుంది మాట మనకిక్కడ. పంచవక్త్ర 5 ముఖములు కలిగినది. అస్థి సంస్థిత అంటే ఎముకల యందు ఉండునది. ఇందాక మనం స్కిన్ నుంచి
మీట్ నుంచి ఫ్యాట్ వరకు వచ్చాం. ఇప్పుడు ఎముకల యందు ఉండే శక్తి కూడా అమ్మయే అని చూపిస్తున్నాం ఇక్కడ చూసారా? అంకుశాది ప్రహరణ అంకుశము మొదలగు ఆయుధములను ధరించినది. వరదాది నిషేవిత వరద మొదలగు శక్తుల చేత సేవింపబడేటువంటి తల్లి. తర్వాత శ్లోకం ముగ్ధౌదన సక్తచిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణాషడానన. ముగ్ధౌదన సక్తచిత్త పెసరపప్పు పొలగమునందు ఇష్టము కలిగినది. సాకిన్యంబా స్వరూపిణి సాకిని అమ్మవారి రూపం ధరించినారు. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ అంటే భూమధ్యము గల ఆజ్ఞాచక్రం అంటాం కదా, ఆజ్ఞాచక్రమునందు నివసించేటువంటి తల్లి. శుక్లవర్ణ అక్కడ అమ్మవారి రంగు ఏమిటి? తెల్లని రంగు. షడానన ఇక్కడ ఎన్ని ముఖాలు? 6 ముఖాలు. అంటే మీకు అర్థమైందా? కంఠం దగ్గర నుంచి 2 ముఖాలతో స్టార్ట్ అయినాయి. 2, 3, 4, 5, 6 ముఖాలు. తర్వాత శ్లోకం మజ్జా సంస్థా హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకినీ రూపధారిణి. మజ్జా సంస్థ ఎముకలలోని మూలగనందు కూడా ఉండే తల్లి. బాబా ఎంత గొప్ప వర్ణన అంటే ఇది. మన చర్మము, మన మాంసము, మన క్రొవ్వు, మన ఎముకలు, ఎముకలి లోపలి మూలగ కూడా అమ్మే అంట. ఇప్పుడు ఒక్కసారి అమ్మని ఫీల్ అవ్వాలని ఆలోచించి చూడండి. మీ శరీరం అంతా నిండిపోయి ఉన్నటువంటి అమ్మవారిని ఒక్కసారి తలుచుకుని ఆలోచించండి. రేపు మీకు ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు వాటి మీనింగ్ తెలిసినప్పుడు మజ్జా సంస్థ అంటే ఎముకలలో మూలగ కూడా నువ్వే అమ్మా, నా అంతర్లీనంగా నువ్వే ఉన్నావు అని ఒక్కసారి గుర్తొస్తే మన జన్మ చరితార్థమైపోయినట్టే. హంసవతి ముఖ్య శక్తి సమన్విత హంసవతి మొదలగు ముఖ్యమైన శక్తులతో కూడి ఉన్నది. హంసవతి అమ్మవారు ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ప్రత్యేకమాట. హరిద్రాన్నైకరసిక హరిద్రాన్నం అంటే అందరికీ తెలిసిందే, పులిహార అంటే ఇష్టం. హాకినీ రూపధారిణి హాకినీ రూపము ధరించారు అక్కడ అమ్మవారు. తర్వాత శ్లోకం సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. సహస్రదళ పద్మస్థ అంటే శిరస్థారమున గల సహస్రార పద్మమున ఉండే తల్లి. పైన సహస్రదళం. సర్వవర్ణోపశోభిత అనేక రంగులతో శోభిలుతూ ఉంటారన్నమాట అక్కడ అమ్మవారు. సర్వాయుధధర అంటే అన్ని ఆయుధములు కలిగి ఉంటారు ఇంకా అక్కడ. శుక్ల సంస్థిత శుక్లధాతువునందు ఉండే తల్లి. సర్వతోముఖి అన్ని వైపులా ముఖము కలిగి ఉంటారు ఇక్కడ అమ్మవారు. తర్వాత శ్లోకం సర్వౌదన ప్రీతచిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహ స్వధామతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ. సర్వౌదన ప్రీతచిత్త అంటే అన్ని రకాల అన్నములందు ప్రీతి కలిగిన తల్లి. ఇంతకీ మనం ఏ ప్రసాదం పెట్టాలని అనుమానం ఉంటే అన్ని అన్నాలు ఇష్టమే అని ఈ శ్లోకంలో చెప్పేస్తున్నారు. సర్వౌదన ప్రీతచిత్త అన్ని రకాల అన్నములందు ప్రీతి కలిగినది. పులిహార దద్దోజనము చక్కెర పొంగలి పరవాన్నము నెయ్యన్నము అన్ని. యాకిన్యంబా స్వరూపిణి యాకిని అమ్మవారి రూపం కలిగినది. స్వాహ స్వాహాదేవి దేవతలకి హవిస్సు సమర్పించినప్పుడు మనం పలుకుతాం స్వాహ అని, హవిస్సుని తీసుకెళ్తారన్నమాట. స్వధ స్వధారూపిణి మాట అంటే పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినప్పుడు ఉపయోగిస్తాం స్వధ అని చెప్పి. మతిహి అంటే మనస్సు. మేధ మేధ అంటే బుద్ధి లేదా మేధస్సు. శృతి జ్ఞాపకం మాట అంటే వేదములందలి ధర్మములను వివరించేటప్పుడు మనువు పరాశరుడు మొదలగు వారు వివరించిన శాస్త్ర గ్రంథాలను కూడా శృతి అంటమాట. స్మృతి వేదముల ఉండే సూత్రప్రాయముగా వివరించిన ధర్మాలని వివరించు గ్రంథాలని స్మృతి అంటాం. అనుత్తమ అంటే శ్రేష్ఠురాలు. తర్వాత శ్లోకం పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచనీ బంధురాలక. పుణ్యకీర్తి అంటే పుణ్యకార్యములు చేయు వానిచే కీర్తింపబడునది. పుణ్యలభ్య పుణ్యము చేత లభించేటువంటి తల్లి. పుణ్యము అంటే సత్కార్యము, ధార్మిక కార్యము, ఆధ్యాత్మిక కార్యము. పుణ్యశ్రవణ కీర్తన పుణ్యప్రదమైన శ్రవణ కీర్తనలు అంటే ఇష్టము కలిగినది, ప్రీతి కలిగినది, లేదంటే పుణ్యప్రదమైన శ్రవణ కీర్తనల యందు ఉండేటువంటి తల్లి. పులోమజార్చిత పులోముని కుమార్తె సచీదేవి చేత పూజింపబడినది. బంధమోచని భవబంధముల నుండి విడిపించేటువంటి తల్లి. బంధురాలక దట్టమైన కురులు కలిగినది. తర్వాత శ్లోకం విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. విమర్శరూపిణి అంటే విమర్శనాత్మకమైన బుద్ధియే రూపముగా కలిగిన తల్లి మాట. అంటే నిరాకార నిర్గుణ నిశ్చల సదాశివ పరబ్రహ్మము యొక్క స్పందనయే అమ్మవారి రూపమని చెప్పుకోవాలి మనం ఇక్కడ. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ యొక్క స్వరూపం సాక్షాత్ లలితా త్రిపుర సుందరి అమ్మవారు అని అర్థం.
విద్య అంటే శ్రీ విద్య లేదా ఆత్మవిద్య అని అనుకోవచ్చు. వ్యదాది జగత్ప్రసూః ఆకాశము మొదలగు పంచభూతములతో కూడిన ఈ జగత్తుకు తల్లి. సర్వవ్యాధి ప్రశమని అన్ని వ్యాధులను పోగొడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా మీకు జ్వరం వచ్చో లేకపోతే ఏదో ఒక సిక్నెస్ వచ్చి బాధపడుతున్నప్పుడు ఈ మంత్రం చదువుకుంటే తొందరగా ఉపశమనం దక్కుతుంది. సర్వవ్యాధి ప్రశమని అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే తల్లి. అవసరమైతే మనం ముందు ఓం అని చివరిలో నమః అని పెట్టుకోవచ్చు. సర్వవ్యాధి ప్రశమని. బట్ అమ్మని అక్కడ వ్యాధి నుంచి తొలగించే స్వరూపంగా మనసులో భావించాలన్నమాట. సర్వమృత్యు నివారిణి అన్ని రకముల మరణముల నుండి రక్షించునది. అంటే మరణం లేకుండా చేస్తుందని కాదు. ఈ జన్మ పరంపర ఉంటుంది కదా, పుట్టుక గిట్టుక అనే సైకిల్ నుంచి మనల్ని తీసేసి అమ్మలో ఐక్యం చేసేసుకుంటుంది అన్నమాట. మోక్షం ప్రసాదిస్తుందని అర్థం. తర్వాత శ్లోకం. అగ్రగణ్యా చింత్య రూప కలికల్మషనాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య అందరికంటే ముందు పూజింపదగిన తల్లి. అచింత్య రూప ఊహింపరాని రూపు కలిగినది. కలియుగం నందలి పాపమును నశింపచేసే తల్లి. కాత్యాయని అంటే పార్వతీదేవి స్వరూపం. కాలహంత్రి కాలప్రభావానికి లోనవ్వని తల్లి, అంటే కాలాతీతురాలు కదా. కమలాక్ష నిషేవిత విష్ణువు చేత పూజింపబడు తల్లి. తర్వాత శ్లోకం. తాంబూలపూరితముఖి దాడిమీ కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. తాంబూలపూరితముఖి అంటే తాంబూలము చేత నిండిన నోరు కలిగినది. దాడిమీ కుసుమ ప్రభ దానిమ్మ పువ్వు వంటి ఎర్రని కాంతి కలిగిన తల్లి. మృగాక్షి లేడి కన్నుల వంటి కన్నులున్నది అని అర్థం. మోహిని మోహింపచేయునది. ముఖ్య ప్రముఖురాలు, చాలా ముఖ్యురాలు అని అర్థం మాట. ముఖ్య అంటే ప్రథమ స్థానమున పూజింపబడేటువంటి తల్లి. మృడాని అంటే ఈశ్వరుని రాణి. మిత్రరూపిణి ఇది కూడా చాలా గొప్ప మంత్రం. మిత్రరూపిణి అంటే అమ్మలోని ఇంతవరకు అమ్మలోని మాతృత్వాన్ని చూపించారు. ఈ శ్లోకంలో ఈ మంత్రంలో అమ్మలోని మిత్రస్వరూపాన్ని చూపించారన్నమాట. మనం ఏమి షేర్ చేసుకోవడానికైనా అనుకూలంగా ఉండేటువంటి ఒక స్నేహితురాలు, ఒక హితురాలు కావాలనుకోండి, ఆ మిత్రురాలు అమ్మయే. ఎందుకంటే అమ్మకి భక్తుల ఎడల మిత్రభావము కలిగి ఉంటుందంట. మిత్రరూపిణి ఎంత గొప్ప మంత్రం అండి. అమ్మని స్నేహితురాలుగా చూసుకోమంటున్నారు ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకం. నిత్యతృప్త భక్త నిధిర్నియంత్రి నిఖిలేశ్వరి మైత్ర్యాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి. నిత్యతృప్త ఎల్లప్పుడూ తృప్తిగా ఉండే తల్లి. భక్త నిధి భక్తులకు నిధి వంటిది. నియంత్రి బ్రహ్మాది దేవలను కూడా తన శాసనంతో నియంత్రించగలిగినటువంటి తల్లి. అత్యున్నత శాసనము కలిగినటువంటి తల్లి. నిఖిలేశ్వరి అన్నిటికీ అధికారిణి ఆమె. మైత్ర్యాదివాసనాలభ్య అంటే ఆప్తభావము కలిగించేటువంటి తల్లి, ఆప్తభావమును ఇచ్చేటువంటి తల్లి. ఇందాక మనం చదువుకున్నాం మిత్రరూపిణి. అలాగే ఇక్కడ మైత్ర్యాదివాసనాలభ్య ఆప్తభావము లభించునది. మహాప్రళయ సాక్షిని మహాప్రళయం అయినప్పుడు ఆ సృష్టినంతటిని తనలో కలిపేసుకుని సాక్షిగా అలా ఉండిపోయే అమ్మవారు. తర్వాత శ్లోకం. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీపానాల సామత్త మాతృకావర్ణరూపిణి. పరాశక్తి అంటే మూల కారణమైనటువంటి శక్తి. పరానిష్ట ఆత్మనిష్ట మాట. పరతత్వమునందలి ఉండే మనకు నిష్ఠ ఉంటుంది కదా, దాన్ని పరానిష్ట అంటామాట. ప్రజ్ఞాన ఘనరూపిణి జ్ఞానస్వరూపం అంటే ప్రజ్ఞానముగా ఉండేటువంటి ఆత్మజ్ఞానం మాట. మాధ్వీపానాలస ఆత్మానుభూతి చేత బాహ్య విస్మృతి కలిగినది మాట అమ్మవారు. అందుకే అమ్మవారు ఇందాక కుండలిని శక్తి వల్ల ఆమె కళ్ళు ఎంత ఎర్రబడిపోయాయో, ఆమె చెక్కిళ్ళు ఎంత ఎర్రబడిపోయాయో చెప్పుకున్నాం కదా. అంటే అంత ఆత్మానుభూతి పొంది అంతర్లీనంగా అంత శక్తి ఉన్నటువంటి తల్లి. బాహ్య విస్మృతి కలిగిన తల్లి. మత్త అంటే బ్రహ్మానందము మత్తులో ఉన్నది అని. మాతృకావర్ణ రూపిణి అంటే ఆ నుండి క్ష అనే అక్షరముల వరకు అక్షరమాలనే మాతృకలు అంటాం మనం. ఆ అక్షరాలన్నిటి స్వరూపము అమ్మవారే. తర్వాత శ్లోకం. మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహనీయ దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయ మహాకైలాసమున నివాసముగా ఉండేటువంటి తల్లి. సహస్రార చక్రాన్ని కూడా మహాకైలాసం అంటాం. మృణాల మృదుదోర్లత తామరతూడుల వంటి మృదువైన బాహువులు కలిగిన తల్లి. మహనీయ చాలా సర్వశ్రేష్ఠురాలు మాట అమ్మవారు. దయామూర్తి రూపుదాల్చిన దయ. మనం ఇక్కడ శ్లోకాన్ని కలిపి కూడా చదువుకోవచ్చు. అంటే
మహనీయ దయామూర్తి అంటే సర్వశ్రేష్టమైనటువంటి దయ కలిగిన తల్లి అని కూడా అర్థం. మహాసామ్రాజ్యశాలిని గొప్ప గొప్ప సామ్రాజ్యములు కలిగినది. తర్వాత శ్లోకం ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఆత్మవిద్య అంటే వేదాంత విద్య మాట. అమ్మవారు ఆత్మవిద్యా స్వరూపం. మహావిద్య అంటే బ్రహ్మ విద్య మాట. ఆత్మవిద్య అన్న బ్రహ్మ విద్య. శ్రీ విద్య అంటే అమ్మవారు శ్రీ విద్యా స్వరూపం. శ్రీ విద్యా పూజలో శ్రీచక్ర పూజ, పంచదశి మంత్రములు, షోడశి మంత్రములు ఇలా రకరకాలుగా శ్రీ విద్యా ఉపాసకులు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. కామసేవిత మన్మధుడిచే సేవింపబడినది అని మనం తెలుసుకున్నాం ఇందాక. శ్రీ షోడసాక్షరీ విద్య 16 అక్షరాలు కలిగిన శ్రీ విద్యా మంత్రమే స్వరూపముగా కలిగిన తల్లి. త్రికూట 3 కూటములు కలిగినది. వాగ్భవ కూటము, మధ్య కూటము, శక్తి కూటము. లేదా వీటినే కామకోటములని కూడా అంటారన్నమాట. మనం కంచి కామకోటి పీఠము అంటాం కదా! అలాగా. కామకోటిక మోక్షమునందు కోరిక కలిగించునది. మనం దీన్ని ఇంకో విధంగా ఎలా అన్వయం చేసుకోవచ్చంటే, కామకోటిక కోటానుకోట్ల కోరికలు మీకన్నీ తీరిపోయినియి అనుకో, ఇక మోక్షం మాత్రమే మిగిలుంటది. మీకు ఏ కోరికలు లేకపోయినియి అనుకోండి, మీ కోరికలన్నీ అమ్మవారు ఆల్రెడీ తీర్చేశారు. ఎందుకంటే ఆవిడ శీఘ్రంగా కోరికలు తీర్చే తల్లి కదా! ఇంకేముంది అమ్మవారిని చేరుకోవడం మాత్రమే ఒక ఆధ్యాత్మికమైన కోరిక మిగిలుంది. ఒక ధార్మికమైన కోరిక మిగిలుంది. ఆ కోరికను తీర్చగలిగిన శక్తి కలిగిన తల్లి. తర్వాత శ్లోకం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత శిరస్థిత చంద్రనిభ ఫాలస్తేంద్రధను ప్రభా. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అంటే అమ్మవారి క్రీగంటి చూపుకై ఎదురు చూస్తున్న కోటాను కోట్ల మంది లక్ష్మీదేవుల చేత సేవింపబడినది. స్థిరస్థిత శిరస్సునందు ఉండునది అంటే సహస్రార చక్రంలో ఉంటారని అనుకున్నాం కదా. చంద్రనిభ చంద్రుని వంటి కాంతి కలిగిన తల్లి. ఫాలస్థ నుదుటియందు ఉండునది. ఇంద్రధను ప్రభ ఇంద్రధనస్సు వంటి కాంతులు కలిగినది. మనం ఈ 3 కలిపి కూడా చదువుకోవచ్చు. శిరస్థిత చంద్రనిభ ఫాలస్తేంద్రధను ప్రభ అంటే అమ్మవారి శిరస్సులో నివసించి ఉన్నటువంటి చంద్రుని ప్రభ, చంద్రుని కాంతులు అని కూడా చదువుకోవచ్చు. తర్వాత శ్లోకం హృదయస్థార విప్రఖ్య త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. హృదయస్థ అంటే హృదయస్థానమున ఉన్నది. అనాహత చక్రం అనుకున్నాం కదా. రవిప్రఖ్య సూర్యుని కాంతి కలిగిన తల్లి. త్రికోణాంతర దీపిక మూలాధార చక్రమును వెలిగించినది మాట. మూలాధారాన్ని మనం త్రికోణ రూపంలో చూపిస్తాం కదా. దాక్షాయణి అంటే దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సచీదేవి రూపము ధరించినటువంటి తల్లి. దైత్యహంత్రి రాక్షసులను సంహరించునది. దక్షయజ్ఞ వినాశిని సతీదేవి రూపమున దక్షయజ్ఞమును నాశనము చేసినటువంటి తల్లి అమ్మయే.